హాయ్ అండి. ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మేము సంతకైతే వచ్చి మేము ఏమేమి తీసుకున్నామో మేమైతే చూపించేస్తానండి. నేనైతే ముక్కు పుడక ఇది ఎన్నో ఒక 2-3 ఇయర్స్ నుంచి ఇదే వాడుతున్నాను. అందుకని ముక్కు పుడక కట్ చేపిస్తున్నాను. అదే లోపల దిప్పు అయితే గట్టిగా అయిపోయింది చూసారు. అది కట్ చేసి తీసేసారు. వేరేదైతే తీసుకున్నాను అనమాట. ముత్యంది. అలాగే చుట్టలు తీసుకున్నా. మా అత్తమ్మకేమో చెవులు తీసుకున్నాం అనమాట. చూపిస్తా ఇంటికి వెళ్ళాక. ఓకేనా అండి. సంత అయితే చేసేస్తున్నామండి. అండ్ సమోసాలు జిలేబీ తీసుకున్నాము. అలాగే చూసారా సంతకైతే ఫాస్ట్గా మా అత్తమ్మ అయితే ఆల్రెడీ మేము ఆయిల్ ప్యాకెట్స్ అవన్నీ తీసేసుకున్నాం అనమాట. ఒక 1 or 2 వీక్స్ వరకు మాత్రమే సరిపడా తీసుకుంటాము. మళ్ళీ కూరగాయలు అయితే 1 వీక్ వచ్చేస్తాయి. 1 వీక్ అంటే ఎక్కువ కూరగాయలు కూడా తినాం కదా. అప్పుడప్పుడు ఫిషెస్ అవన్నీ తింటూ ఉంటాం కదండి, మీట్ అవి. సో కావాల్సిన కూరగాయలు పిల్లలకి లంచ్ బాక్స్కి మాత్రమే తీసుకున్నాం అనమాట. కూరగాయలు అయితే తీసేసుకొని పక్కన పప్పులు, అప్పడాలు అవన్నీ ఉన్నాయి. అండ్ ఇటు పక్కన ఎండి చేపలు అవన్నీ అనమాట తీసుకుంటారు. మా అత్తమ్మ అయితే ఎండి చేపల దగ్గరికి వెళ్ళిపోవడానికి వెయిట్ చేస్తున్నారనమాట. రారా అంటున్నారు. సో నేనైతే ఇవ్వండి కూరగాయలు అయితే తీసేసుకుని ఫ్రెష్గా ఉన్నాయి కదండి. ఇదైతే సంతలో చేసిన వీడియో అండి. ఈరోజు అప్లోడ్ చేస్తున్నా. అంటే రోజు డైలీ అప్లోడ్ చేయడం వల్ల మా వీడియోస్ ఏమంతా బాగా చూడట్లేదు అనమాట. అంటే అంత వ్యూస్ ఏం లేవు. అందుకే బోర్ కొట్టింది. వ్యూస్ ఉంటే ఎంత ఎక్సైట్మెంట్గా వీడియోస్ అయితే పెట్టడానికి మనకైతే ఇంట్రెస్ట్ ఉంటుంది కదండి. అంతేనా కదా చెప్పండి. మేమైతే ఇక్కడికి వచ్చేసి ఇవన్నీ 20 రూపీస్, 10 రూపీస్ అట్లా ఉంటాయి అనమాట. మా అత్తమ్మ అయితే ఇవి చాలు అప్పడాలు 15 రూపీస్ అంట అని చెప్పేసి తీసుకుంటున్నారనమాట. అండ్ సబ్బులు, గిన్నెల సబ్బులు అవన్నీ ఇక్కడ తీసుకుంటారు. సంతలో తీసుకుంటాం అనమాట. చూడండి మా అత్తమ్మ అయితే కొనేస్తున్నారు. నేనైతే వీడియో తీస్తున్నా. నువ్వు కవర్లు పట్టుకొని వీడియో సంచులు పట్టుకొని నేను కొంటానులే అంటున్నారు. మా అత్తమ్మ చాలా సపోర్ట్ చేస్తున్నారు అనమాట. చేపల దగ్గరికి అయితే వచ్చేసాము. పెద్ద చేప తీసుకుందామంటే అవన్నీ బేరమైపోయినాయి అంట. ఇది 1500 అంట. ఆ చేప బాగా చేసేస్తున్నారనమాట చేపలు ఆవిడ ఆంటీ గారు. అండ్ మేమైతే ఇంకా పిల్లలకి ఫిష్ తినరనమాట, ముళ్ళు ఎక్కువ ఉంటాయని. అందుకని మేము మాత్రం ముగ్గురమే తింటాం కాబట్టి మా వారు, నేను, మా అత్తమ్మ, మా మామయ్య గారు నలుగురం అనమాట. మా నలుగురికి చేప అండ్ చికెన్ కూడా తీసేసుకున్నాం. ఆల్రెడీ చికెన్ అయితే వీడియో తీయలేదు. అండ్ చికెన్ అయితే ఫ్రెష్గా కొట్టించేసుకొని తెచ్చేస్తున్నాం అనమాట. చూడండి చేప అయితే నీట్గా కట్ చేస్తుంటే మా అత్తమ్మ అయితే నీట్గా అంటే ఎప్పుడో చచ్చిపోయి ఉంటుంది చేప అంటుంటే లేదు ముట్టుకొని చూడు అంటుంది అనమాట. ఆవిడే భలే కామెడీ నడుస్తుంది. కానీ ఆ పక్కన సౌండ్స్ అవన్నీ మస్తు వినపడుతున్నాయి అనమాట. అందుకే నేనైతే తీసేసి నిన్నే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నేనైతే తీసేసుకున్నాము. ఇదైతే 80 రూపీస్ తీసుకున్నారు. మా అత్తమ్మ తెలుసు చేప చాలా గ్రేట్ అనమాట. మా అత్తమ్మ అయితే బాగా బేరం ఆడతారు చేపల దగ్గర. అండ్ ఎండి చేపలు ఇవన్నీ తీసుకొని అలాగే మళ్ళీ ఇక్కడ బూందీ తీసుకుంటున్నారు మా అత్తమ్మ. చూడండి ఇవన్నీ తీసుకొని వెళ్ళిపోతాం అనమాట. ఎక్కడైతే ఈగలు ఎక్కువ ఉండవో అక్కడ తీసుకుంటాం మేము. ఈగలు ఉంటాయి అసలు వామ్మో ఏం తీసుకోపోద్ది కదా. ఇది చూసారా అంజూరం మొక్క, ఇదైతే ఒకటే 300 రూపీస్ అంటే తీసుకుందాము కదా, ఒక 150 అట్లా ఉంటుందేమో అనుకుని అడిగినా 300 అన్నారు. వద్దులే అని చెప్పేసి వచ్చేస్తున్నాం అనమాట. ఇంటికైతే వచ్చేసాం. చూడండి మా పిల్లలైతే వచ్చేసారు. మేము ఇంటికి వచ్చేసరికి పిల్లలు బస్ దిగేసి నడుచుకుంటూ వచ్చేసారనమాట ఇంటికి. ఎంతో దూరం ఉండదులేండి. వాళ్ళ తాతయ్య గారు బస్ ఎక్కి వచ్చేసారు. చూడండి మా వాళ్ళు రాగానే మొత్తం అన్నీ సర్దేస్తున్నారు. మా అమ్మాయి అయితే హడావిడి చేసేస్తుంది. ఇవన్నీ మొత్తం అన్నీ కొనడానికి మాకైతే 2900 అట్లా అయిందనమాట. అన్నీ ఒకేసారి తీసుకొని వచ్చేసినాం. ఇంకా ఉన్నాయి గోధుమ పిండి, మైదా పిండి అండ్ ఆయిల్ ప్యాకెట్స్, ఇవి నూడిల్స్ అండ్ ఫస్ట్ గోల్డ్ చూసేస్తాను. నేనైతే ఎక్సైట్మెంట్గా ఉంది. చెవులు మాత్రం మా అత్తమ్మకి ఒక చెవిది అయితే పోగొట్టేసారనమాట మా అత్తమ్మ ఉపాధి పనికి వెళ్ళినప్పుడు. అండ్ దానికి తోడు ఆ చెవిది ఇచ్చేసి ఇంకొక చెవి కమ్మ డబ్బులు అయితే తీసుకున్నాం. అదైతే 18,900 అంతే తీసుకున్నాం. మొత్తానికి 19,000 అయింది. ఇయర్ రింగ్స్ అయితే ఇవైతే ముక్కు పుడకలు ఇవన్నీ 500కి ఇచ్చారనమాట. మా అత్తమ్మ చూడండి, మా అత్తమ్మకి ఒకటి, నాకొకటి, మా అమ్మాయికి కూడా ఇప్పుడు తీసేసుకున్నారు. ఈ ఇయర్ రింగ్స్ ఒక 1900, ఒక 100 150 డిఫరెన్స్ 1900 అయితే పడిందనమాట. అంటే ఆల్రెడీ మనం ఒక గోల్డ్ ఇయర్ రింగ్ కూడా ఇచ్చినాం కదా. చాలా బాగున్నాయి అనమాట, క్యూట్గా. పెద్దవి తీసుకుంటే పోతున్నాయి అని చెప్పేసి మా అత్తమ్మ చిన్నవి తీసుకున్నారు. చాలా బాగున్నాయి కదండి. నేనైతే చుట్లు కూడా తీసుకున్నాను.
వావ్! చాలా అంటే చాలా నాకైతే చాలా బా నచ్చేసాయి ముక్కుపుడక. 2 ఇయర్స్‌కి నేనైతే మళ్ళీ తీసేసి మళ్ళీ పెట్టుకుంటున్నాను. చూపిస్తున్నాను. హోల్ అయితే ఉంది. నాకైతే చాలా ఆనందం వేసిందనమాట. ఫస్ట్ టైం వేరే డిఫరెంట్‌గా మార్చినాను ముత్యం. సో, మేమైతే సమోసా తినేసి ఫిష్ కర్రీ అండ్ చికెన్ ఫ్రై కూడా చేసేద్దామండి. ఓకేనా? ఫిష్ కర్రీకి అయితే అన్నీ రెడీ అయితే చేసేస్తున్నాను. అండ్ ఆల్రెడీ నేను ఎప్పుడూ వ్లాగ్స్ పెడుతూ ఉంటాను కదండీ! ఫిష్ కర్రీ, మటన్ కర్రీ అండ్ చికెన్ కర్రీ. సో, అందుకనే మొత్తం అంతా వీడియో అయితే తీయలేదు. అండ్ ఇందులో కొంచెం అయితే యాడ్ చేస్తున్నా. ఫిష్ అయితే అయిపోతుందండి. నాకైతే చాలా చాలా మంచిగా ఆకలవుతుంది. ఫిష్ కర్రీ వేడివేడిగా తినేయాలి. ఇవైతే మా పిల్లలకి ఇద్దరికి 2 పీసెస్ అయితే ఫ్రై చేస్తున్నాను. అంతే మాకైతే ఫిష్, వీళ్ళకైతే చికెను. ఎందుకంటే ముళ్ళు ఎక్కువ ఉంటాయండి. మేము తీసిన ముళ్ళు ఉంటాయి. అందుకని ఈ మసాలా అయితే ఇది చేపలకి ఫైనల్‌గా చేపలు దించేసేటప్పుడు ఏస్తే ఉంటదండి. చాలా అంటే చాలా బావుంటది. అండ్ అవి ఎలా చేస్తాను నేనైతే మళ్ళీ లాంగ్ వీడియో అయితే పెట్టేటప్పుడు చెప్తానండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఈ ఛానల్‌ని కూడా సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? వేడి వేడిగా అయితే అన్నం కూడా అయిపోయిందండి. తినేసేయాలి. కొత్తిమీర కూడా గార్నిష్ చేసేస్తున్నా. నాకు ఇలా కొత్తిమీర కాదు, కరివేపాకు ఇలా పెట్టడం నాకు చాలా ఇష్టం. అది ఆ కాడలు పట్టుకొని నేనైతే తినేస్తాను కొత్తిమీర. నాకంతా చాలా ఇష్టం అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. తినేయాలి. బాయ్.